ప్రతి విషయంలో అనగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానంలోను ఏంటో ఐశ్వర్యం అంట. కానీ మనమే అనుకుంటాం ఐశ్వర్యం అంటే కనుక చక్కటి ఇల్లు కట్టుకోవడం, ఒంటి నిండా బంగారం పెట్టుకోవడం, ఎల్లప్పుడూ కూడా బ్యాంక్ బ్యాలెన్స్ కలిగి ఉండడం అనుకుంటాం. దాన్ని బట్టి నేను ఐశ్వర్యం అందులేదు ప్రభు. ఈ భూమి మీద ఉన్నప్పుడు అలాంటిది కూర్చుంటే కనుక నీకు నిద్రతో దొంగలు కన్నం చేసి ముందు వెళ్తారు, వాటిని దుప్పు పట్టండి, చిమ్ములు పడతాయి, అది అస్థిరమైనది అని ప్రభువు చెప్తున్నాడు. తిమోతి పత్రికలో చదివిన మాట ఉన్నది, చదువు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం చదువుతాం. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన ఏంటంటే ఈ ఆశలయ్యి దురాశ. ఇహలోక సంబంధమైన ఏంటి? దురాశ. పర సంబంధమైన వ్యక్తిగా నీవు భూమి మీద కొనసాగుతున్నావు, యాత్రికుడిగా పరదేశంగా ఈ భూమి మీద యాత్రలు చేస్తున్నావు. అస్థిరమైన